తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తముందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ లో తనిఖీ చేసి పక్కనే ఉన్న 2 వేర్హౌజ్లు ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ముఖ్య నేత బంధువుది కావడం వల్లే వాటిలో తనిఖీలు చేయలేదా అని నిలదీశారు. వెంటనే ఆ వేర్హౌజ్ల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియా తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 6 నెలల్లో ప్రజలను ఉద్దరించింది శూన్యం. ప్రతిదానికి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 6 మాసాలు 7 మాసాల్లో కేవలం ఏంటి ఉద్ధరించింది, ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోనూ లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోనూ కేవలం గత ప్రభుత్వ వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాలు కాలయాపన చేసింది. బియ్యం అక్రమ రవాణా ఉంది. నిజంగా చెప్తున్నాం, మా మీద బురజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లే కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుతాం అంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనూ ఉక్కుపాదం మోపేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను. ఇది కేవలం నేను ఒకటి మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప ఇటీవల మంత్రి వచ్చాడు, సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్లు ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలిస్తావు? మీ బంధువానాలనా, లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టరే కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒకటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? ఇవన్నీ కూడా తాటాకు చప్పులు లేని మార్గం అర్థం అవుతుంది. తాట తీస్తానన్నారు, తాట తీయట్లేదు. ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఆ వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపన చేశారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించే చెప్తున్నాం. మీరు మొన్న వెళ్ళారు, శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన వేర్ హౌసింగ్లు ఉన్నాయి. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని ఎందుకు విజిట్ చేయలేదు? ఎందుకు విజిట్ చేయడం మానేశారు? వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా, మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా? లేదా పేర్లు మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మేము చెప్పగలం. ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ శక్తులు, ఆ పేర్లన్నీ కూడా మేము నోరు విప్పి చెప్పగలం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారు. ప్రభుత్వంలో మీ దగ్గర కావలసినటువంటి యంత్రాంగం ఉంది. ఈరోజు అధికారంతో ఈ రేషన్ బియ్యాన్ని అంతా కూడా దేశాలు దాటించేస్తున్నారు. డెఫినెట్గా చాలామంది పెద్దలు ఉన్నారు. పర్టికులర్గా ఈరోజు మీకు మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మీరు దయచేసి వీళ్ళపై దృష్టి కేంద్రీకరించి వీళ్ళపై చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం
మీ భుజస్కంధాలపై ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో సీఎంగా రెండోసారి పోలవరం ప్రాజెక్టు సందర్శించిన చంద్రబాబు ఆ పనులపై పచ్చి అబద్దాలు చెప్పారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రాజెక్టు స్పిల్వే గేట్లు తమ ప్రభుత్వం అమర్చిందని, తమ హయాంలోనే ప్రాజెక్టులో 72% పనులు పూర్తయ్యాయని చంద్రబాబు చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. గుంటూరులో వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులకు చంద్రబాబు అబద్దాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టు సందర్శన తర్వాత ఆయన మీడియా ముందు అసత్యాలతో కూడిన ప్రకటనలు చేశారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మొన్న అయిన తర్వాత ఇది రెండవసారి ఆయన పర్యటన తర్వాత ఆయన మీడియాతో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. కానీ దానిలో కొన్ని విషయాలు చూస్తే కొంత ఆశ్చర్యం వేసింది. వయసులో చాలా పెద్దవారు, అనుభవంలో చాలా పెద్దవారు, రాష్ట్రానికి అదృష్టవశాత్తు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడిన ప్రతి మాట కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను అద్యాంతం ఫాలో అయ్యాను. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకు ముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చెప్పే మాట ఉంది కదా, ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ 7 తెలంగాణ గ్రామాలని కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయనన్నాను, అందువల్లే కలిపారు, అసలు ఈ ప్రాజెక్టు నేనే తీసుకొచ్చాను, భూమార్గం పట్టించాను, అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఆయనకు సంబంధం లేకపోయినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు. కానీ దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన దాన్ని ఓన్ చేసుకున్నట్టు, ఆయన చేస్తున్నట్టు ఇలాంటి కథలన్నీ కళ్ళు చెప్పారు. అది ఎప్పుడు చెబుతూనే ఉంటాడు, ఆయన పురాణం అంతా చెప్తూనే ఉంటాడు, దాన్ని ప్రజలు వింటూనే ఉంటారు, నమ్మరు, అది వేరే అంశం. ఇక్కడ విషయం ఏంటంటే 2014-19 వరకు రాత్రి పగులు పనిచేశారంట. ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులే చేయలే, బేరసారాలు ఆడారు. కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి, కేంద్రమే ఖర్చు పెట్టాలి, కేంద్రమే చేయాలి, అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేము చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13-14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే స్పిల్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పిల్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. నవ్విపోతారు. ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు? అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు. గేట్ల సంగతి దేవుడు ఎరుగు. స్పిల్వే టాప్ అసలు పూర్తి కాల, పునాదులు కొద్దిగా పైకి వచ్చింది. మేము వచ్చిన తర్వాత పునాదుల నుంచి పైకి తీసుకొచ్చి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదుగా కార్లు వేసుకొని, దాన్ని మేము పూర్తి చేశాం. స్పిల్వే గేట్లు మేము అమర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? అంటే మీకు మీడియా బలం ఉందని, మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు ఇవాళ చేస్తున్నారు. అదేమంటే 72% ఉంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాల. 72% పూర్తి చేశాం. 72 కాదు, 50% కూడా మీరు పూర్తి చేయలే. ఇది వాస్తవం. మీరు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చి వెళ్ళింది. కెనడాకు సంబంధించిన వారిద్దరు, అమెరికాకు సంబంధించిన వారిద్దరు, ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వారు. వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ తప్పులు చేశారు. ఎవరు తప్పులు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలోనే తప్పిదాలన్నీ జరిగాయని చెప్పారు. ఇంకో మాట అంటాడు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధం, అసత్యం, అవలీలగా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే
పొలిటీషియన్స్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అంట కాంట్రాక్టర్ని మార్చేసామంట. కాంట్రాక్టర్లు మార్చేయటం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందట అనేక సార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు విన్నారు, అప్పుడు దేవినేని ఉమా గారు విన్నారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటున్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి? క్వశ్చన్ మార్క్. ఆలోచించమని మనం చేస్తున్నాం. నారాయణ స్కూల్లో మరో విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు. ఉరివేసుకుని చనిపోయాడు లోహిత్. అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలోనే నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలియగానే రంగంలోకి దిగారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్కూల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం. ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన టీటీడీ అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. అధికారులకు సూచనలు చేసిన ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారీ. విశాఖ పోర్టులో బియ్యం అక్రమ తరలింపుపై వైసీపీ ఘాటు వ్యాఖ్యలు. ఈ అక్రమాల్లో కూటమి నాయకుల హస్తముందంటూ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.